శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యుధిష్ఠిరుడు దుర్యోధనుడు అలాగే ధృతరాష్ట్రుడి యొక్క కోరిక మేరకు ఆహ్వానం మేరకు తన తమ్ముళ్లతోటి భార్యతోటి అందరితోటి కలిసి సపరివారంగా హస్తినాపురానికి విచ్చేశాడు. విచ్చేసి అక్కడ సుహృద్యోతం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని దుర్బుద్ధితోటి దుర్యోధనుడు శకునితో దురాలోచన చేసి ధృతరాష్ట్రుడిని ఒప్పించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దానికోసమని ఒక చక్కటి సభామండపాన్ని కూడా నిర్మించారు. దానికి ఈ ధర్మరాజుని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఆ రోజు వారందరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి పెద్దలందరినీ కలిసి వారందరి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి వాడై యుధిష్ఠిరుడు ఆ సభాభవనంలోకి ప్రవేశించాడు, తన తమ్ముళ్లతో కలిసినటువంటి వాడై. అక్కడ దుర్యోధనుడు అలాగే మిగిలినటువంటి అనేక మంది రాజులు కూడా ఆహ్వానింపబడ్డారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అటువంటి ఆ సభాభవనంలో శకుని యుధిష్ఠిరుడు రాగానే, మహానుభావ, నీతోటి జోదమాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ జోదాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది రాజసమూహం అంతా కూడా వచ్చి కూర్చుందయ్యా. అందువలన ఇంకా ఆలస్యం చేయకు, మనం వెంటనే ఈ క్రీడను ప్రారంభిద్దాము అని ఆ శకుని యుధిష్ఠిరుడికి చెప్పాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, ఏమయ్యా, ఈ జోదం అనేటువంటిది పాపంతో కూడింది, భేదాన్ని కలిగిస్తుంది, ద్వేషాన్ని పెంచుతుంది, శత్రుత్వానికి కారణభూతమవుతుంది. అటువంటి జోదాన్ని నువ్వు ప్రశంసిస్తూ అది ఆడదామంటూ ఎందుకు నువ్వు అలా ఉత్సాహపడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. దీంట్లో ఏ విధమైనటువంటి నీతి లేదు, ధర్మం లేదు. క్షత్రియుడికి యుద్ధం అనేటువంటిదే పరమధర్మంగా చెప్పబడింది. యుద్ధంలో జయం పొందితే ఆ జయం అన్నారు తప్ప ఇలా జోదంలో జయం పొందితే ఆ జయాన్ని జయంగా ప్రశంసించలేదు. సజ్జనులు ఎవరు కూడా హర్షించరయ్యా. ఈ జోదరి యొక్క ప్రవర్తనని ఏ సజ్జనుడు కూడా హర్షించడు అని చెప్పి శకునితోడు చెప్పాడు. చెబితే అప్పుడు శకుని చెబుతున్నాడు, శ్రోత్రియ శ్రోత్రియానేతి నికృత్యైవ యుధిష్ఠిరా విద్వాన్ అవిధిశోభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః. మహానుభావ, నువ్వు ఇలా చెబుతున్నావు కానీ ఓ యుధిష్ఠిరా, శ్రోత్రియుడు ఏం చేస్తాడంటే ధూర్తత్వం చేతనే ఇంకో శ్రోత్రియుడిని చేరుకుంటాడయ్యా. అంటే ఏంటి, ఒకే పరిస్థితిలో ఉన్నటువంటి ఇద్దరు ఒకడి మీద ఒకడు ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ధూర్తత్వాన్నే కోరుకుంటారు. అలాగే ఓ శ్రోత్రియుని చేరుకుంటాడు ఓడించడానికి. అలాగే ఓ విద్వాంసుడు అలాగే ఇంకో దగ్గరికి మూర్ఖులను అలాగే సమీపిస్తాడు. లోకులు దాన్ని నికృతి అని అంటారని అనుకుంటున్నావు నువ్వు. ఎవ్వరూ కూడా దాన్ని నికృతి అనరు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిక్యం సంపాదించాలి ప్రతి దాంట్లోనూ కూడా. అట్లాగే దీంట్లో కూడా ఆధిక్యం సంపాదించడం అనేటువంటిది ఉంటుంది. ఎవడు ఆధిక్యాన్ని సంపాదించాడో వాడు ఇందులో పందాలు గెలుస్తూ ఉంటాడయ్యా. అంతేగాని దీన్ని వంచనంటే ఎలాగా? అక్షైర్హి శిక్షితోభ్యేతి నికృత్యైవ యుధిష్ఠిరా విద్వాన్ అవిధిశోభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః. పాచికలు బాగా నేర్చుకున్నటువంటి వాడు ఉంటాడు. ఇది కూడా ఒక అక్ష విద్య. ఈ విద్య ఎవడైతే బాగా నేర్చుకున్నాడో వాడు ఏం చేస్తాడంటే మోసంతో ఇతరుడిని సమీపిస్తాడు. అలాగే విద్వాంసుడు ఆ పండితుడిని కూడా అలాగే సమీపిస్తూ ఉంటాడు. అందువలన ఎవరు దీన్ని లోకంలో నికృతి అని లేక వంచనని ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరయ్యా. అకృతాస్త్రం కృతాస్త్రశ్చ దుర్బలం బలవత్తరః ఏవం కర్మసు సర్వేషు నికృత్యైవ యుధిష్ఠిరా విద్వాన్ అవిధిశోభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః. అలాగే అస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆరితేరన్నటువంటి వాడు అంటే తనకంటే తక్కువ అస్త్ర విద్య అభ్యాసం కలిగినటువంటి వాడిని ఓడిస్తాడు కదా. అలాగే మిక్కిలి బలవంతుడు బలహీనుణ్ణి. ఇలాగ అన్ని కర్మలయందు మనం అది వంచన అనుకుంటే వంచనే అవుతుంది. అట్లాగే విద్వాంసుడు అనేటువంటి వాడు అపండితుణ్ణి నికృతి చేత సమీపిస్తూ ఉంటాడు. అందువలన దాన్ని నికృతి అనుకుంటే ఎలాగా? ఎక్కడైనా ఆధిక్యత ఎక్కడుంటే అది గెలుస్తుంది అంతే తప్ప
మరొకటి ఏమీ గెలవదు. అందువలన ఆధిక్యం కలిగినటువంటి వాడు ఇంకోడిని జయించకూడదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదయ్యా. దీన్ని వంచన అనడం ఎంత మాత్రమో కూడా మంచిది కాదు. ఇది వంచన కాదు అని చాలా స్పష్టంగా, అంటే దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని శకుని, అంటే ఈ అక్షక్రీడ కూడా ఒక ధర్మబద్ధమైంది అన్నట్టుగా నిరూపించడానికి చెప్తున్నాడు. అలా చెబుతూ ఇంకా ఏమని చెబుతున్నాడంటే, ఏవం త్వం ఇహాభ్యేత్య నికృతిం యది మన్యసే దేవనాత్ వినివర్తస్వ ఎదితే విద్యతే భయం. అలాగే నువ్వు నన్ను సమీపించి దీన్ని వంచన అని అనుకుంటే కనుక, నేను ఓడిపోతాను అనేటువంటి భయమే కనుక నీకు ఉన్నట్టయితే ఇంక నువ్వు ఈ జోదం నుంచే తప్పుకో, అలాగే జోదమే ఆడద్దు ఇంక మనము. అందువలన ఇది వంచన అనుకుని, లేకపోతే నేను ఓడిపోతాననే భయంతో కనుక పోతే నా దగ్గరికి రావద్దయ్యా అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఆహూతో నివర్తేయం ఇతి మే వ్రతమాహితం విధిశ్చ బలవాన్ రాజన్ దిష్టస్యాస్మి వశే స్థిత. ఓ రాజా, పిలిచిన తర్వాత నేను వెనక్కి తిరగనయ్యా. ఇది నా నిశ్చితమైనటువంటి ఒక వ్రతం. అది విధి అనేటువంటిది బలీయమైనటువంటిది. ఏమో ఉత్తరక్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము, ఆ బ్రహ్మ వశమై ఉంటుంది. అందువలన విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ విధికి లోబడే మనమంతరము సంచరిస్తూ ఉంటాము. అలాగే నేను కూడా విధికి లోబడే ఉన్నాను. అస్మిన్ సమాగమే కేన దేవనం మే భవిష్యతి ప్రతిపాణశ్చ కోన్యోస్తి తతోజ్యోతం ప్రవర్తతాం. ఇక్కడ కూడినటువంటి వాళ్ళందరూ, మరి వీళ్ళందరూ వచ్చారన్నావు, ఇప్పుడు ఎవరితో నేను జోదం ఆడాలి? అలాగే నాకు ఎదురు పందెం వడ్డేటువంటి వాడు ఎవడున్నాడు ఇక్కడ? ఇది నిర్ణయం అయ్యాక మనం జోదాన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు నేను ఎవరితో జోదం ఆడాలి, అలాగే పందెం ఎవరు వడ్డుతారు అనేటువంటి విషయాలు తేల్చవయ్యా అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు, అహం దాతాస్మి రత్నానాం ధనానాంచ విశాంపతే మదర్థే దేవితాచాయం శకునిర్మాతులో మమ. దుర్యోధనుడు వెంటనే చెప్పాడు, ఓ రాజా, నేను పందాన్ని కాస్తాను, అంటే పందానికి కావలసినటువంటి ధనాన్నంతటిని కూడా నేను ఇస్తాను, రత్నాలను ధనాలను కూడా ఇచ్చేవాడిని నేను, దాతను. నా కోసము నా మామ ఈ శకుని జోదమాడతాడు. పందెం ఆట ఆడేటువంటి వాడు శకుని. అతను పందెంలో ఏదైతే చెబుతాడో ఆ పందానికి సంబంధించినటువంటి ధనాన్నంతా ఇచ్చేటువంటి వాడిని నేనయ్యా అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, అన్యేనాన్యస్య వైద్యూతం విషమం ప్రతిభాతి మే ఏతద్విద్వన్నుపాదస్వ కామమేవం ప్రవర్తతాం. అంటే ఒకటి కోసం ఇంకోటి ఆడడం ఏమిటయ్యా జోదము? నువ్వు పందెం వడుతానన్నా నువ్వే ఆడాలి, లేకపోతే శకుని తనే పందెం ఆడాలి. అంతేకాకుండా ఆడేవాడు ఒకడు, ఇచ్చేవాడు ఒకడు, ఇలాగా ఇది విషమంగా ఉంది మీరు చెప్పేటువంటిది. అంటే ఏంటంటే ఒకడి కోసం ఇంకోటి జోదం ఆడడం అనేటువంటిది విషమం అని నాకు కనిపిస్తుంది. ఇది తెలుసుకో. అయినా నువ్వు ఇచ్చానుసారం నువ్వు పిలిచావు కాబట్టి, నేను వచ్చాను కాబట్టి, సరే నీ ఇష్టం, ఇంకా ఈ జోదం ప్రారంభమవుగాక అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి యుధిష్ఠిర శకుని సంవాదే 1షష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర శకుని సంవాదము అనేటువంటి 59వ అధ్యాయం ఏంది, 60వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి, ఓ జనమేజయ మహారాజా, ఉపోహ్యమానే ద్యూతే తు రాజాన సర్వ ఏవతే ధృతరాష్ట్రం పురస్కృత్య విభుషుస్తాం సభాం తతః. జోదం ఆరంభం అవగానే రాజులందరూ కూడా ధృతరాష్ట్రుడి ముందుంచుకుని సభలో అందరూ కూడా ప్రవేశించి కూర్చున్నారు. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. భీష్మో ద్రోణ కృపశ్చైవ విదురశ్చ మహామతి నాతి ప్రీతేన మనసా తే అన్వవర్తంత భారత. మరి ఆ సభలో ఎప్పుడు కూడా భీష్ముడు, ద్రోణుడు, అలాగే కృపుడు, విదురుడు వీళ్ళందరూ కూడా ఉంటారు.
అయితే వాళ్ళందరికీ కూడా ఈ జోదం అనేటువంటిది, ఈ జోత క్రీడ అనేటువంటిది ఎంత మాత్రమో సమ్మతము కాదు. కానీ ఇక్కడ ఒక నియమం ఒకటి ఉన్నది. ఎందుకంటే మహారాజు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నిర్ద్వందంగా ఇది పనికిరాదు అని ఇతరులు చెప్పలేరు. ఎందుకంటే రాజు చేసినటువంటిది శాసనం. అందువలన ఆ శాసనాన్ని ఏదో మిత్రుల్లాగా ఇది మంచిది కాదయ్యా అని మాత్రమే చెప్పగలరు తప్ప ఇది ఇక్కడ చేయడానికి వీల్లేదు అనడానికి మరొకళ్ళకి ఎవరికీ కూడా అధికారం అనేటువంటిది ఉండదు. అందువలన వాళ్ళు అక్కడ నిర్ణయం ఏంది, అంత క్రితం ఎంతో మంచి మాటలు చెప్పినా కానీ ఎవరు వినలేదు. అందువలన అక్కడ వాళ్ళు ఇంకేమీ చేయలేక అసంతృప్తితోటే వాళ్ళు కూడా ఆ సభలో కూర్చున్నట్ట. తే ద్వంద్వసః పృథక్చైవ సింహగ్రీవా మహౌజసః సింహాసనాని భూరీణి విచిత్రాణి చ భేజిరే. సింహ సమానులైనటువంటి వాళ్ళు, గొప్ప తేజోవంతులైనటువంటి ఆ రాజులందరూ కూడా ఇద్దరిద్దరు చొప్పున, ఒక్కొక్కరు చొప్పున బహుసంఖ్యాకమైనటువంటి విచిత్రమైన ఆసనాలన్నీ ఉన్నాయకంట. ఇద్దరు కూర్చునే ఆసనాలు ఉన్నాయి, ఒకళ్ళు కూర్చునే ఆసనాలు ఉన్నాయి, ముగ్గురు కూర్చునే ఆసనాలు ఉన్నాయి. అలాంటి ఆసనాలన్నీ కూడా అక్కడ వేశారు. హేమమయమైనటువంటి బంగారమయమైనటువంటి ఆసనాలు ఉన్నాయి, రత్నఖచితమైన ఆసనాలు ఉన్నాయి. వాటి మీద వాళ్ళ యొక్క ఉచితానుచితాలను బట్టి యథోక్తంగా ఎవరి స్థానాల్లో వాళ్ళందరూ కూడా ఆసీనులయ్యి కూర్చున్నారట. సుశుభేసా సభారాజన్ రాజభిస్తై సమాగతై దేవైరివ మహాభాగై సమవేతై త్రివిష్టపం. మహాభాగులైనటువంటి దేవతలందరూ కూడా ఒక్క చోట కూడితే ఆ కూడినటువంటి అంటే దేవతలందరూ కూడా కూర్చున్నటువంటి సభతో కూడినటువంటి స్వర్గం ఎలా ఉంటుందో అలాగే అక్కడికి వచ్చినటువంటి రాజులందరితోటి ఆ సభ అలా ప్రకాశిస్తోందిట. సర్వే వేద విదస్సూరాః సర్వే భాస్వరమూర్తయః ప్రావర్తత మహారాజా సుహృద్యూతమనంతరం. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా వేదవేత్తలైనటువంటి రాజులు, మహాపరాక్రమవంతులైనటువంటి రాజులు, ప్రకాశవంతమైనటువంటి శరీరములు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు. ఈ సుహృద్యోతం అనేటువంటిది ఆరంభమైంది. యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, అయం బహుధనో రాజన్ సాగరావర్త సంభవ మణిర్హారోత్తర శ్రీమాన్ కనకోత్తమ భూషణ. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఓ రాజా, ఇదిగోనయ్యా బహుమూల్యమైనటువంటిది, ఇది సాగరావర్త సంభమైనటువంటిది, అంటే సముద్రంలో పుట్టినటువంటి గొప్ప మణిలు పొదిగినటువంటి బంగారుమయమైనటువంటి ఆభరణం ఇది. ఇది శ్రేష్టమైనటువంటిది, శోభాయమానమైనటువంటి హారమయ్యా. ఇదిగో ఈ హారాన్ని నేను ఇక్కడ పందంగా వడ్డుతున్నాను అని అక్కడ పెట్టాడు. ఏతద్ రాజన్ మమధనం ప్రతిపాణో అస్తి కస్తవ ఏన మాం త్వం మహారాజా ధనేన ప్రతిదీవ్యసే. ఇదిగో ఇది నేను వడ్డేటువంటి ధనం, అంటే పందంగా ఇదిగో ఈ హారాన్ని పెడుతున్నాను. ఇది ఎటువంటిది అంటే మహాసాగరాల్లో దొరికినటువంటి విలువైనటువంటి మణులు పొదగబడినటువంటి శోభాయమానమైనటువంటి హారము. దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఏ ధనంతో నువ్వు నాతో ఆడాలనుకుంటున్నావో అది తెలియజేవయ్యా అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు, సంతి మే మణయశ్చైవ ధనాని సుబహూని చ మత్సరశ్చ నమయర్థేషు జయస్వైనం దురోదరం. నా వద్ద అనేకములైన మళ్ళున్నాయా, ధనాలున్నాయి, చాలా ఎక్కువగానే ఉంది సంపద నాకు కూడాను. అందువలన సంపదల పట్ల నాకు ఏ విధమైన లోభం లేదు. ఇగో ఈ జోదాన్ని నువ్వే గెలుచుకో, ఇదిగో ఇవన్నీ నేను పెడుతున్నాను అని చెప్పాడు. తతో జగ్రాహ శకుని తానక్షాన్ అక్షతత్వవిత్ జితమిత్యేవ శకుని యుధిష్ఠిరమభాషత. అనంతరము అక్ష శాస్త్రంలో అంటే ఈ జోద క్రీడలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు శకుని. అందువల్ల ఆ శకుని పాచికలను తీసుకున్నాడు. అది యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు, నువ్వు ఓడిపోయేవయ్యా అంటూ శకుని యుధిష్ఠిరుడితో అంటూ పాచికలు వేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్మణి జ్యోతపర్మణి జ్యోతారంభే షష్ఠితమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో జ్యోతారంభం అనేటువంటి 60వ అధ్యాయమైంది. 61వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. యుధిష్ఠిర ఉవాచ. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, మత్తః
కైతవకేనైవ యజ్జితోస్మి దురోదరే శకునే హంత దివ్యామహ గ్రహమానా పరస్పరం. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఓ శకుని, జోదంలో నువ్వు నన్ను మోసంతో జయించానని చాలా గర్విస్తున్నావు, పాచికలు తీసుకుని పరస్పరం మళ్ళీ పందెం వేద్దాము అని చెప్పాడు. సంతి నిష్కసహస్రస్య భాండిన్యో భరితా శుభా కోశో హిరణ్యమక్షయ్యం జాతరూపమనేకసః ఏతద్రాజన్మమధనం తేన దివ్యామ్యహం త్వయా. 1000 నిష్కాలతోటి నిండి ఉన్నటువంటి చక్కని భాండాలు ఉన్నాయి. ఇక్కడ కోశం ఉంది, అక్షయమైనటువంటి బంగారం ఉంది, హిరణ్యం ఉంది, అనేక రకాలైనటువంటి సువర్ణం ఉంది. ఇదంతా నా ధనమయ్యా, దీన్ని వడ్డీ నీతో జోదమాడతాను అని చెప్పాడు. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు ఇదంతా జనమేజయుడికి. కౌరవాణం కులకరం జ్యేష్టం పాండవమచ్యుతం ఇత్యుక్త శకుని ప్రాహ జతమిచ్చేవతం నృపం. ఇలా కౌరవ కులోద్ధారకుడైనటువంటి వాడు, మర్యాద నుండి ఏమాత్రము దిగజారినటువంటి వాడు, జ్యేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు తోటి శకుని, ఇదిగో ఈ పందెం కూడా నేనే గెలిచానయ్యా అని చెప్తున్నాడు. యుధిష్ఠిర ఉవాచ. అయం సహస్రసమిత వయ్యాఘ్ర సుప్రతిష్ఠిత సుచక్రోపస్కర శ్రీమాన్ కింకిణీ జాలమండిత సంహ్రాదనో రాజరథ యహిహాస్మాన్ ఉపావహత్ జైత్రో రథవర పుణ్య మేఘసాగర నిస్వన అష్టౌయం కురరఛాయా సదస్వా రాష్ట్ర సమ్మతా వహంతి నైషాం ముచ్యేత పదాద్భూమిముపస్పృశన్ ఏతద్రాజన్ ధనం మహ్యం తేన దివ్యామ్యహం త్వయా. వెంటనే యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఇదిగోనయ్యా ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది అద్భుతమైనటువంటి రథం. అది ఎటువంటి రథం అంటే అది జైత్రము అనేటువంటి పేరు కలిగినటువంటిది రథశ్రేష్టం. అది ఇది 1000 రథాలతో సమానమైనటువంటి రథమయ్యా. పులి చర్మంతో కప్పబడి ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైనటువంటి చక్రాలతోటి ఇతర సామగ్రితోటి అలంకరింపబడినటువంటిది. ఇది శోభాకరమైనటువంటి చిరుమువ్వలతోటి అత్యంత ప్రకాశమానంగా ఉంటుంది. ఇది కదిలేటప్పుడు మేఘంలా ఉంటుంది. దీని యొక్క ధ్వని సాగరంలా ఉంటుంది. కురర పక్షుల వంటి వర్ణం కలిగి దేశమంతటా ప్రసిద్ధి ఎక్కినటువంటి 8 మేలు జాతి గుర్రాలు ఈ రథాన్ని నడుపుతూ ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి రథం ఇది. ఇది నేలను తాకినప్పుడు వీటి పాదాల నుండి ఏదీ తప్పించుకోలేదు. ఇది నా సొత్తయ్యా, దీన్ని పణంగా పెడుతున్నాను, ఇగో ఈ రథం నా యొక్క పందెము అని, దీంతో నేను నీతో జోదమాడుతున్నాను అన్నాడు ధర్మరాజు. అని ఏవం శ్రుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. ఇది విని మళ్ళీ మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్నటువంటి శకుని యుధిష్ఠిరుడితో, ఇదిగో ఇది కూడా ఓడిపోయేవా నువ్వు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, శతం దాసీ సహస్రాణి తరుణ్యో హేమభద్రికా కంబుకేయూరధారిణ్య నిష్కంఠ్యస్వలంకృతా మహార్హమాల్యాభరణా సువస్త్రాశ్చందనోక్షితా మణీన్ హేమ చ బిభ్రత్య చతుషష్టి విశారదా అనుశేనాం చరంతీమాః కుశలాః నృత్య సామసు స్నాతకానామమాత్యానాం రాజ్ఞాం చ మమ శాసనాన్ ఏతత్రాజన్మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. ఈ విధంగా ఒక్కొక్కటే శకుని గెలుచుకుంటున్నాడు. ఈయన పందెం పెడుతున్నాడు. ఆ పందాన్నల్లా శకుని నెగ్గుతున్నాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఇదిగోనయ్యా, మంచి యవ్వనంలో ఉన్నటువంటి 1,00,000 మంది దాసీలు ఉన్నారు నా దగ్గర. వీళ్ళందరూ కూడా మంగళకరమైనటువంటి అనేకములైనటువంటి చక్కటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నారు. వీళ్ళు చేతులకి చక్కటి శంఖాల గాజులు, భుజాలకు కేయూరాలు, మెడలో నిష్కహారాలు ధరించారు వీళ్ళందరూ కూడా. ఇంకా అనేకములైనటువంటి అలంకారాలు, ఆభరణాలు ధరించి ఉన్నారు. మంచి వస్త్రాలను కట్టుకున్నారు, చందన లేపనాదులు పూసుకున్నారు, రత్నాలని బంగారాన్ని ధరించారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చతుషష్ఠి కళల్లో కూడా నేర్పర్లో
చాలా చక్కగా అన్ని కళలు తెలిసినటువంటి వాళ్ళు, సంగీత నృత్యాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు, నా ఆదేశానుసారము స్నాతకులకు, మంత్రులకు, రాజులకు వెన్నంటి ఉండి సేవ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నా ధనమయ్యా, దీన్ని వడ్డీ నేను నీతో జోదమాడతాను అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఏతచ్చుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రిత జితమిత్యేవ శకుని యుధిష్ఠిరమభాషత. ఇది విన్నాడు. మళ్ళీ మోసాన్ని ఆశ్రయించాడు. అంటే శకుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏంటయ్యా అంటే తాను అనుకున్నటువంటి సంఖ్యే పడుతుంది ఆ పాచికల మీద. అందువలన అతనికి ఉన్నటువంటి ఆ మోసాన్ని ఆశ్రయించి చెప్పాడు అతను. పాచికలు వేస్తూ శకుని యుధిష్ఠిరుడితో అన్నాడు, ఇదిగో ఇది కూడా నువ్వు ఓడిపోయావయ్యా అన్నాడు. అని ఈ విధంగా అనేటప్పటికీ యుధిష్ఠిరుడు అప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. అంటే ఏంటంటే ఈ జోదం ఆడేటప్పుడు పందాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పందాలు వేసుకుని ఓడిపోతున్నటువంటి వాడికి ఇంకా ఇంకా ఏదో పందెం వెయ్యాలనేటువంటి కాంక్ష పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే దీంట్లో భేదం వస్తుంది. ఇది ఎంత మాత్రము ఉచితమైనటువంటిది కాదు, దీనివల్ల ద్వేషం వస్తుంది, శత్రుత్వం కలుగుతుంది అనడానికి గల కారణం ఏమిటంటే దీనికి ఒక హద్దు అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. ఒకటి పోతేటప్పటికి రెండోది వదలడానికి, రెండోది పోతే మూడోది వదలడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. అందువలన అలాగా ఆ పందెం వేస్తున్నాడు. ఆ శకుని మోసపూరితమైనటువంటి ఆటను ఆడడంలో మహా నేర్పరైనటువంటి వాడు. తాను అనుకున్నటువంటి సంఖ్య తన యొక్క పాచికలు వేసినప్పుడు తప్పనిసరిగా వస్తుంది. అందువలన అలాగా ఒక్కొక్కటే నెగ్గుతున్నాడు ఆ శకుని. ఈ విధంగా జోదం సాగుతోందని చెబుతూ స్వస్తి.